అండ్ వైన్ మేక్స్ లైఫ్ మెరీ, బట్ మనీ ఈజ్ ది ఆన్సర్ ఫర్. స్కిల్స్ రావాలంటే మనకి జ్ఞానము అంటే ఉన్న ఇంటెల్ని మనం ప్రాక్టికల్గా పెట్టగలగాలి. మనకి చాలా విషయాలు తెలుసా లేదా? బోల్డ్ విషయాలు తెలుసు, కానీ మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే మనం తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు అంతే. నేనేం చెప్తున్నానంటే దేవుడు మనకి స్కిల్ ఇస్తాడు, కానీ మనం ఆ స్కిల్ని వినియోగించకపోతే ఏమవుతుంది? మనకు ఆ స్కిల్ ఉందని కూడా మర్చిపోతాం. చూడండి, పుట్టుకతోనే తెలుసో తెలియకుండానో బ్రెయిన్ వాష్ అయిపోద్ది మనకి. బాగా చదువుకో, ఎందుకు? మంచి జాబ్. మీ నాన్నగారులు అమ్మగారులు కూడా జాబ్లే చేశారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. కాస్ట్లీకి ఎక్స్పెన్సివ్కి తేడా ఏంటి? ఓకే, చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ షర్ట్లో నన్ను ఎన్నిసార్లు చూసారు ఇప్పటికి? చాలాసార్లు. 15 or 16 కొనుక్కున్నాను. ఇది 2015 or 2016. ఇది ఒక 2000 or 3000 పెట్టి కొనుక్కొని ఉంటాను. 3000 ఎన్ని ఇయర్స్ వచ్చింది? ఇప్పుడు ఇది కాస్ట్లీయా ఎక్స్పెన్సివా? ఓకే, బిఫోర్ ఐ సే వాట్ ద టాపిక్ ఇస్, ఈ నెల ఆఖరి అయ్యేసరికి మీరు మీ డబ్బుల్ని ఆదాయం చేసుకోగలుగుతున్నారా? ఆర్ యూ ఏబుల్ టు సేవ్ సమ్ మనీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్? ఓకే, సో మీరే ఆన్సర్ చేసుకోండి. చేతులు ఎత్తన అవసరం లేదు, చేతులు దించడం అవసరం లేదు, ఏం చేయడం అవసరం లేదు. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద చర్చ్ గ్రోత్ మీకు. రైట్, సో ఆర్ యూ హ్యావింగ్ ఎనీ మనీ లెఫ్ట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్? లేదు అంటే దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్. సో దాని అర్థం ఏంటంటే మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు, దేనికోసం పని చేస్తున్నారు తెలియట్లేదు. సో ఇఫ్ మనీ ఈజ్ నాట్ బీయింగ్ లెఫ్ట్ ఫర్ యూ, దట్ మీన్స్ ఐ డోంట్ నో వాట్ యూర్ వర్కింగ్ ఫర్. దేనికోసం పని చేస్తున్నారు తెలియదు. ఒకవేళ మీరు పే చెక్ టు పే చెక్ జీవిస్తున్నట్లయితే యు ఆర్ లివింగ్ అ వెరీ వెరీ బ్యాడ్ లైఫ్. ఓకే, సో అది మీరు గమనించాలి. సో దాన్ని మనము ఎలాగ ఓవర్కమ్ చేద్దాము అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఫైనాన్షియల్ అండ్ రీసోర్స్ మేనేజ్మెంట్. సో బైబిల్స్ తెచ్చుకున్నారా? ఓకే, తీయండి బైబిల్స్. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 10 verse 19. ఓకే, ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 10 verse 19 ఒకసారి చదువుదాం. ప్రసంగి తెలుగులో కూడా తీయండి. A feast is made for laughter and wine makes life merry. But money is the answer for. ఏమర్థమైంది? తెలుగులో చదువుదాం. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్ష రసపానము వారు ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. ఏంటి దాని అర్థం? ద్రవ్యం అంటే ఏంటి చెప్పండి? డబ్బు, కరెన్సీ, మనీ కదా. సో ఇప్పుడు చూద్దాం లైన్ బై లైన్. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు అంటే విందు ఎందుకు చేస్తాం చెప్పండి? హ్యాపీగా ఉండడానికి. హ్యాపీగా ఉన్నప్పుడు విందు కూడా పెడతాం. పెళ్ళికి ఎందుకు పెడతాం? హ్యాపీగా ఉన్నాం కనుక. పెళ్ళికి వచ్చి అందరు సీరియస్గా తిని ఒక విలన్ చూసినట్టు చూస్తారా? చూడరు కదా. హ్యాపీగా జోకులు వేసుకుంటారు, చక్కగా టైం స్పెండ్ చేస్తారు. తర్వాత ద్రాక్ష రసపానమును వారి ప్రాణమునకు సంతోషకరము. ద్రాక్ష రసపానం అంటే మనము థమ్స్అప్, కోకో అలా అని చెప్పి అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే, ఏం ఇస్తుంది అది? మనకి ఏమిస్తుంది? సంతోషం కదా ఇస్తుంది. మరి ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అంటే ఏంటి? అన్నిటికీ మనీ ఇంపార్టెంట్. వెరీ గుడ్. అన్నిటికీ ఏమి ఇంపార్టెంట్ అండి? అంతే కదా. ఇప్పుడు మీరు ఇంటి నుండి ఇక్కడికి రావాలంటే ఏం కావాలి? కొంతమంది తెలివిగా పెట్రోల్ కావాలంటారు. పెట్రోల్ రావాలంటే ఏం కావాలి? అంతే కదా. మనీ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సో మనీ లేకుండా విందు అవుతుందా? అవదు. మనీ లేకుండా నవ్వులాటలు వస్తాయా? రావు. దాని అర్థం ఏంటో తెలుసా? సో నీ దగ్గర కానీ డబ్బులు ఉంటే ఇవన్నీ చేయొచ్చు. దాని ఇంకా అంతరార్థం ఏంటంటే నీ దగ్గర కానీ ధనం ఉంటే, ఓకే, నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు చక్కగా జీవించవచ్చు. అర్థమైందండి? అది మనము ఎక్లీసియాస్టిస్ని చూసాం. మరి కొంతమంది వారి యొక్క రాబడికి మించి జీవిస్తూ ఉంటారు. సమ్ ఆర్ లివింగ్ అబౌవ్ దేర్ ఇన్కమ్ లెవెల్స్. మరి అది బిబ్లికల్గా కరెక్టా రాంగా? ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10,000 వస్తుంది. నేను 15,000 జీవితం జీవిస్తే ఎలాగా? ఆ 5,000 ఎక్స్ట్రా ఎక్కడి నుండి తెస్తున్నట్టు?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10,000 వస్తుంది, నేను మ్యాక్సిమం ఎంత ఖర్చు చేయగలను? నేను నెలకి మ్యాక్సిమం ఎంత ఖర్చు చేయగలను? అంతే కదా, 15,000 చేయలేను కదా. కానీ మనం 15,000 చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో తప్పు జరుగుతుందా లేదా? సో అది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఎలాగా మనము మన మీన్స్ కన్నా ఎక్కువ ఎలాంటి లైఫ్ని ఎలా జీవిస్తాం అంటే మన యొక్క రాబడి కన్నా మనం ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి జీవితాన్ని మనం ఎలా జీవిస్తాం? ఫస్ట్ ఆప్షన్ మన దగ్గర ఉండేది ఏంటి? అందరికి తెలిసిందే, క్రెడిట్ కార్డు. ఓకే, ఏంటది? క్రెడిట్ కార్డు. సెకండ్ ఆప్షన్ లోన్స్. ఏం లోన్స్? పర్సనల్ లోన్స్, బ్యాంక్ లోన్స్, లేకపోతే హ్యాండ్ లోన్స్ ఫ్రెండ్స్ దగ్గర నుండి. అరే ఈ నెల 2,000 ఎవరా, ఈ నెల 5,000 ఎవరా, మళ్ళీ వచ్చే నెల ఇస్తాను. అరే ఈ నెల 1,000 రూపాయలు ఎవరా, 500 ఎవరా, 200 ఎవరా, 300 ఎవరా, నాకు ఖర్చుకు లేవు, ఏదో ఒకటి. రైట్? దట్ మీన్స్ మనము అలా అడుగుతున్నామంటే దాని అర్థం ఏంటంటే వీఆర్ లివింగ్ అబౌవ్ ఆర్ ఇన్కమ్. అర్థమవుతుందా? సో ఈ ఫస్ట్ ఇది ఈ గ్రౌండ్ లెవెల్, ఈ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఐ గాట్ దిస్ నాలెడ్జ్, ఐ డోంట్ నో, మేబీ ఇన్ ద ఇయర్ 2003, 2004, 2003, 2004లో ఇది నేను అర్థం చేసుకోగలిగాను. ఆల్రైట్. సో మరి మన యొక్క స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ని మనము అప్పు చేసి క్రెడిట్ కార్డు వాడో, లేకపోతే బ్యాంక్లోనో, లేకపోతే ఫ్రెండ్ దగ్గర నుండి తీసుకోనో, లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకోనో, రిలేటివ్స్ దగ్గర నుంచి తీసుకోనో, డాడీ దగ్గర నుంచి తీసుకోనో, మమ్మీ దగ్గర నుంచి తీసుకోనో మనము జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మరి జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది? ఈ నెల ఎలా గడిచిపోద్ది, వచ్చే నెల మళ్ళీ అదే అప్పు చేయాలి కదా. ఆ అప్పు అంతా ఎప్పుడు కడతాం? ఎప్పుడో కడదాం అని చెప్పి చూస్తూ ఉంటాం. అది ఎప్పటికీ తీరదు. ఏమవుతుందంటే ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము పైలప్ మాత్రమే అవుతుంది. అండర్స్టాండ్? సో ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ ఏం జరుగుతుంది? నేను ఒక్క పదం వాడాను, ఆ పదాన్ని ఎవరైనా గెస్ చేయగలిగితే అసలు రూట్ కాజ్ ఎక్కడ ఉంది అనేది మనకు తెలుస్తుంది. మనము మన యొక్క మీన్స్ కన్నా, అంటే మన యొక్క ఇన్కమ్ కన్నా మన యొక్క ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందంటే మనము ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తున్నాం. ఆ తప్పు ఏంటి? ఫస్ట్ మేనేజ్మెంట్ ఓకే, కానీ ఇట్స్ నాట్ రైట్ ఆన్ ద బుల్జై. ఎక్సీడింగ్ ఎందుకు అంటున్నా? ఎక్సీడ్ అవుతున్నాం కానీ ఎందుకు? వై ఆర్ వి ఎక్సీడింగ్ ఆర్ ఇన్కమ్ ఆర్ మన ఎక్స్పెండిచరు మన ఇన్కమ్ కన్నా ఎక్కువ ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి బిగ్ డిఫరెన్స్ ఉంది. మనము ఆ ఎక్స్పెక్టేషన్లో బ్రతుకుతున్నాము, రియాలిటీలో బ్రతకట్లేదు. చాలా సింపుల్గా చెప్పాలంటే దాని అర్థం ఏంటంటే ఇది ఎక్కడి నుండి వస్తుందంటే ఫ్రమ్ ఆర్ డిజైర్స్. అర్థమైంది? ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్త బైక్ కొనుక్కోవాలి, ఆ బైక్ 2 లక్షలు అవుతుంది, కానీ నాకు నెల జీతం వచ్చేసరికి 10,000. సో 2 లక్షలు నేను బైక్ కొనాలంటే ఎంత టైం పడుతుంది నాకు? లోన్లు గీన్లు మర్చిపోండి, జస్ట్ 2 లక్షలు నాకు ఇప్పుడు పాకెట్లో కావాలి, ఎంత టైం పడుతుంది? అరే చెప్పండి, 10,000 వస్తుంది నెలకి, 2 లక్షలు కావాలి, ఎంత టైం పడుతుంది? 20 నెలలు, అంతే కదా. నెలకి 10,000 అండి, 10,000 ఇంటూ 20 చేస్తే ఎంత అవుద్ది? 2 lakhs, రైట్? సో 20 నెలలు అంటే ఎంత సంవత్సరాల్లో? 4 నెలలు తక్కువ 2 సంవత్సరాలు. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈజ్ ఇట్ వర్త్ ఇట్? దాని లెక్కలకు మళ్ళీ మనం తర్వాత వద్దాం డీపర్గా. మన యొక్క మూలం ఏంటి? మనం ఆర్థికంగా ఇబ్బంది పడడానికి, ఆర్థికంగా మనం నలిగిపోవడానికి కారణం ఏంటి అంటే మన యొక్క ఎక్స్పెక్టేషను రియాలిటీకి ఉండే వ్యత్యాసము. రైట్. సో ఇప్పుడు మరి ఇంత వ్యత్యాసం ఎందుకు వస్తుంది? దేవుడు నాకేమీ ఇవ్వట్లేదా అంటే ఒకసారి నిర్గమాకాండం తీద్దాము. ఎక్సోడస్ చాప్టర్ 35 verse 13 నుండి చూద్దాం. నిర్గమాకాండం 35వ అధ్యాయము 30వ వచనము. ఓకే. Then Moses said to Israelites, see, the Lord has chosen Bezalel son of Uri, the son of Hur, the tribe of Judah, and he has filled him with the Spirit of God, with skill
ability and knowledge in all kinds of crafts to make artistic designs for gold, for work in gold, silver and bronze. అంతా వచ్చింది. 35th verse చూస్తే he has filled them with skill to do all kinds of work. అంటే God has filled them with skill to do all kinds of work as craftsmen, designers, embroiderers in blue, purple, scarlet, yarn, fine linen, రకరకాలుగా చూస్తాం. తెలుగులో చదవండి ఇప్పుడు. ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుషుడినైన బేసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును. చూడండి అక్కడ ఎలాంటి పనులు కల్పిస్తారట? ఎవరు కల్పిస్తున్నారు విచిత్రమైన పనులు? దేవుడే. అర్థమవుతుందా? చూడండి అక్కడ విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టుటకును, పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారి ప్రజ్ఞ వివేక జ్ఞానము కలిగినట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. దేవుడు ఆత్మ దేంతో నింపుతున్నాడు? ఇప్పుడే చదివాం, రకరకాల పనులు, విచిత్రమైన పనులు. అంటే విచిత్రం అంటే ఏంటి? విచిత్రం అని ఎప్పుడు వస్తుంది వర్డ్? విచిత్రం కామన్గా లేకపోతే, అంతే కదా, నార్మల్గా లేకపోతే విచిత్రం. అరే ఈయనేంట్రా అన్నీ చేసేస్తాడు, ఈయన కెమెరా ఆపరేట్ చేస్తాడు, మైకులు మాట్లాడేస్తాడు, పాటలు పాడేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు, ఈయనేంట్రా విచిత్రంగా ఉంటాడు, ఈయన ఎవడైనా ఒకటి చేస్తాడు కదా, విచిత్రం. అర్థమైందా? ఈయన బంగారం కూడా కొట్టేస్తాడు, ఈయన ఏంటి, ఈయన డబ్బుల గురించి చెప్తాడు, వాక్యం గురించి చెప్తాడు, జీవితం గురించి చెప్తాడు, కుటుంబం ఎలా నడిపించుకోవాలి చెప్తాడు. ఏంటి ఈయన విచిత్రంగా ఉన్నాడు? విచిత్రం. నార్మల్ ఏంటి? ఒకటి. అర్థమైంది ఇప్పుడు? సో చూడండి, విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజా వివేక జ్ఞానములు కలిగినట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. అతడును 35 చదివండి, లేకపోతే వారికి బుద్ధి పుట్టించెను. సన్ననారతోను బూట పని చేయు వాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయు వారి యొక్కయు, విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. ఆయన వారి హృదయములను దేంతో నింపాడు? సో ఇక్కడ మూలం ఏంటి? అర్థమైందా? స్కిల్స్ రావాలంటే మనకి జ్ఞానము అంటే ఉన్నటువంటి విజ్డమ్ అంటే ఉన్న ఇంటెల్ని మనం ప్రాక్టికల్గా పెట్టగలగాలి. అర్థమైందా? ఉండే ఆలోచనల్ని, ఉండే తెలివితేటల్ని మనము ప్రాక్టికల్గా ప్రయోజనకంగా పెట్టగలగాలి. ఇప్పుడు మనకి చాలా విషయాలు తెలుసా లేదా? బోల్డ్ విషయాలు తెలుసు. కానీ మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే మనం తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు, అంతే. ఇప్పుడు రోడ్డు మీద చెత్త ఫుడ్ తినేస్తే ఆరోగ్యం వస్తుందా? రాదా? రాదు, ఛాన్సే లేదు. కానీ మనకు తెలుసు, అది తెలీదా? కానీ మనం ఏం చేస్తాం? అదే రోడ్డు మీదకి వెళ్ళి అదే వెంట్రుకల్లో నుండి తీసినటువంటి పానీపూరీని, చక్కగా మసాలా వేసినటువంటి పొటాటో కర్రీని మనం నోట్లో పెట్టుకుంటాం కదా. అదే ఎక్కడెక్కడో చేతులు పెట్టి తయారు చేసినటువంటి నూడిల్స్ని చక్కగా నూనెలో వేపి మనకి ఇస్తూ ఉంటే మనం యమ్మీ యమ్మీ అని చెప్పి తింటూ ఉంటాం. దాని అర్థం ఏంటి? జ్ఞానం లేదా, తెలివి లేదా? ఉంది, కానీ దాన్ని మనము అమలు చేయట్లేదు, అంతే. రైట్? వీఆర్ నాట్ ప్రాక్టికలీ యూజింగ్ ఇట్. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. సో దేవుడు ఇప్పుడు ఇంకోటి ఎస్టాబ్లిష్ చేయొచ్చు మనం. దేవుడు మన అందరికీ స్కిల్స్ ఇస్తాడా? ఇవ్వడా? ఎవరైనా స్కిల్లెస్గా ఉన్నారా? ఎవరు ఉండరు. ఐ అండర్స్టాండింగ్. స్కిల్లెస్గా ఎవరు ఉండరు. టాలెంట్స్ లేకుండా ఎవరు ఉండరు. మనందరం కూడా టాలెంట్స్ కలిగి ఉంటాం. ఎలాంటి టాలెంట్స్ కలిగి ఉంటాం? విచిత్రమైనటువంటి పనులు చేసే టాలెంట్స్ కలిగి ఉంటాం. ఆమేన్. ఇప్పుడు కిషోర్, నువ్వు ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నావు సౌండ్? 2 years అవుతుంది. అంటే 2 years అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయరా? -2 years అంటే 9th class. 9th class వాడికి సౌండ్ పెట్టడం ఏంటి? అదో విచిత్రం. అంటే మనిషి దేని మీదైనా ఫోకస్ చేస్తే అది చేయగలడు. అంత బలాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు.
అంత సామర్థ్యతను దేవుడు మనిషికి ఇచ్చాడు, అంత విచిత్రమైనటువంటి టాలెంట్ దేవుడు మనిషికి ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలే. యూనో డాగ్ కెన్ ఈదర్ రన్, సిట్, ఈట్, స్లీప్, బార్క్, దట్స్ ఇట్. దానికి మేబీ స్విమ్ ఆర్ మేబీ జంప్ మ్యాక్స్, దానికి మించి ఏం చేయలేదు కదా. అది బిల్డింగ్ కట్టలేదు, బిల్డింగ్ ఎవడ కట్టగలరు? మనిషే. ఈ అన్ని కుక్క చేసే పనులన్నింటితో పాటు. ఐ యు గెటింగ్ ఇట్? ఒక ఫిష్ని తీసుకుంటే ఏం చేస్తుంది? స్విమ్ చేస్తుంది, పడుకుంటుంది, డైజెస్ట్ చేసుకుంటుంది, ఇంకో చేపలతో కలిసి తిరుగుతుంది, ఆడుకుంటుంది. ఓ వేలో డాల్ఫిన్ అయితే ఒక్కోసారి బయటకు వస్తుంది సముద్రం నుండి, కిందకి వెళ్ళిపోద్ది మళ్ళీ. ఇప్పుడు ఏ మనిషి కూడా చేయగలడు, కానీ ఆ చేప రోడ్లో వేయగలదా? వేయలేదు. మనం వేయగలం. ఐ అండర్స్టాండింగ్? సో నేనేం చెప్తున్నానంటే, దేవుడు మనకి స్కిల్ ఇస్తాడు, కానీ మనం ఆ స్కిల్ని వినియోగించకపోతే, ఆ స్కిల్ని మనము ఉత్పత్తి చేయకపోతే, అంటే ఇంకా రిఫైన్ చేయకపోతే ఏమవుతుంది? మనకు ఆ స్కిల్ ఉందని కూడా మర్చిపోతాం. అందుకే నేను రాత్రి అంతా నిద్రపోకుండా అసలు ఈ టాపిక్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక కోట్ వచ్చింది నాకు. ఆ కోట్ ఏంటంటే, ఒకవేళ కానీ ఒక బర్డ్ కేజ్లో కానీ ఆ బర్డ్ పుట్టుంటే వేరే బర్డ్స్ ఎగురుతున్నప్పుడు, అరే ఈ బర్డ్స్కి ఏంటి అనారోగ్యం వచ్చింది, విచిత్రంగా ఎలా ఎగురుతున్నాయి ఏంటి అని చెప్పి ఆలోచిస్తుంది. ఏ బర్డు? కేజ్లో ఉండే బర్డ్. బయట స్వతంత్రంగా ఎగురుతున్నటువంటి బర్డ్స్ని చూసి ఈ బర్డ్స్కి అనారోగ్యం ఉందేమో, లేకపోతే ఏంటి పిచ్చొచ్చేయేమో అని చెప్పి అనుకుంటుంది. కానీ బర్డ్స్ ఎగరాలా ఎగరకూడదా? దీనికి బర్డ్ అని కూడా దీనికి తెలియదు. ఒకసారి నేను అలాగే షీపును లయన్ స్టోరీ చెప్పాను, గుర్తుందా? సో లయను ఒకటి షీప్ మధ్యలో పడిపోద్ది పిల్లగా ఉన్నప్పుడు. అదేమని కూడా షీప్ అనుకుంటుంది. అది అందది మే అంటది. ఎందుకు? అది మైండ్లో ఏమనుకుంటుంది? అది షీప్ అనుకుంటుంది. కానీ అదేంటి? దాని స్వభావం ఏంటి? లయన్. అది మనం కూడా అంతే. మనము యాక్చువల్గా దేవుడు పుట్టించినటువంటి, దేవుడు తయారు చేసినటువంటి విధానంలో మనం ఉండకుండా మనం మర్చిపోతే, మనం కూడా ఏ లోకంలో అయితే జీవిస్తున్నామో ఆ లోకం యొక్క ప్రొడక్ట్ లానే అయిపోతాము. అదే మన కేజ్. ఈ వరల్డ్ మన కేజ్ అయిపోద్ది. అర్థమైందా? అందుకే మనము చాలాసార్లు చూడండి, పుట్టుకతోనే తెలుసో తెలియకుండానో బ్రెయిన్ వాష్ అయిపోద్ది మనకి. బాగా చదువుకో, ఎందుకు? మంచి జాబ్. మీ నాన్నగారులు అమ్మగారులు కూడా జాబ్లే చేశారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. కానీ వాళ్ళు మనకు నేర్పించేది కూడా అదే చిన్నప్పటి నుండి. అంటే వాళ్ళు కూడా అదే విధానంలో ఉండిపోయారు, దానివల్ల మనకు కూడా అదే విధానం నేర్పిస్తున్నారు. వాళ్ళకి సమయం యొక్క ఫ్రీడమ్ లేదు, ఈ లైఫ్ ఫ్రీడమ్ ఏం ఫ్రీడమ్ లేదు. దే జస్ట్ స్టక్ టు ఇట్ అండ్ దే థాట్ ఇట్ వాస్ గుడ్. మేబీ ఫర్ దెమ్ ఇట్ వాస్ గుడ్, బట్ అకార్డింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ స్టాండర్డ్ దట్స్ నాట్ గుడ్, దట్ ఈస్ మీడియాకర్. అర్థమవుతుందని నేను చెప్తుంది. మనము చాలాసార్లు ఈ స్కిల్ ఒకటి మర్చిపోతాం. ఏంటో తెలుసా స్కిల్? ద మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ రీసోర్సెస్. ఏం స్కిల్ అండి? మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ రీసోర్సెస్. రీసోర్సెస్ అంటే ఏంటి? అర్రే తక్కువని చెప్పాలి. రీసోర్సెస్ అంటే ఏంటో మీ అందరి చేతిలో ఏముంది? మొబైల్ ఉంది. మొబైల్ ఏంటి? అంతే కదా. మీరు అందరూ ఏం వేసుకున్నారు? ఇదేంటి? అంతే కదా. చెప్పాలండి, మీరు చెప్పబోతే ఎలాగా? మీరు వేసుకున్నవన్నీ రీసోర్స్లే, మీ దగ్గర ఉన్నాయన్నీ రీసోర్స్లే. సమయం ఏంటి? గాలేంటి? ధూళేంటి? సూర్యుడేంటి? కిరణాలేంటి? నీరేంటి? ఎవ్రీథింగ్ ఈజ్ ప్రతిదీ కూడా రీసోర్సే. ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్, అది మీకు రీసోర్స్ కింద కనబడదు. సో ఫస్ట్ రీసోర్సెస్కి వస్తాను. రీసోర్సెస్కి వచ్చేసరికి ఫస్ట్ దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్, రెండు వర్డ్స్ చెప్తాను. ఆ రెండు వర్డ్స్ నేను మీకు తెలిస్తే మీరు చేయొద్దండి, మీరు చెప్పాలి దాన్ని. ఓకే,
కాస్ట్లీకి ఎక్స్పెన్సివ్కి తేడా ఏంటి? ఓకే, చెప్తాను, జాగ్రత్త వినండి. కాస్ట్లీ అంటే ఇందాక అభిలాష్ చెప్పినట్టే దానికి పడ్డ రేటు, మనం ఏ ధర పెట్టుకుంటాము అది కాస్ట్లీ. ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ థింగ్స్ ఆర్ చీప్, సమ్ థింగ్స్ ఆర్ వెరీ కాస్ట్లీ. ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే క్వాలిటీ కొరకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కారు మనకి నానో మేము కొన్నది ఎంత కొన్నాం? 3,60,000, 3,60,000కి నానో కొన్నాం. ఓకే, ఇంకొక కారు కొన్నాము ఇన్నోవా, అది 26 లక్షలు నేను కొన్నప్పుడు. ఓకే, ఇప్పుడు పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు 36, 38 వెళ్ళిపోయింది. 3,60,000కి 26 లక్షలకి ఉన్న తేడా ఏంటి? ఆ స్టాండర్డ్స్ని మీట్ అవుతుంది 26 లక్షలది. అంటే 26 లక్షల స్టాండర్డ్స్ని మీట్ అవుతుంది. అర్థమైందా? బ్రేక్ కొడతా అవుతుంది, ముందుకు వెళ్ళదు, హ్యాండ్ బ్రేక్ కరెక్ట్గా పనిచేస్తుంది, పవర్ స్టీరింగ్ కరెక్ట్గా పనిచేస్తుంది, స్పీడోమీటర్ రీడింగ్స్ కరెక్ట్గా ఉంటాయి. అంటే జాపనీస్ వాడు తయారు చేశాడు, బేసిక్గా జాపనీస్ వాడు టొయోటాని తయారు చేశాడు. ఇప్పుడు నానో అమ్మేసాం కనుక నానో గురించి చెప్పట్లేదు, స్విఫ్ట్ గురించి చెప్తాను. ఓకే, స్విఫ్ట్ 7 లక్షల చిల్లర అది. ఓకే, ఇప్పుడు నాకు రెండిట్లో ఏది కాస్ట్లీ ఏది ఎక్స్పెన్సివ్ చెప్పాలి మీరు. ఇన్నోవా 26 లక్షలు పెట్టుకున్నాను, స్విఫ్ట్ 7 లక్షలు పెట్టుకున్నాను. ఇన్నోవా 2017లో కొన్నాను, స్విఫ్ట్ 2010లో కొన్నారు, కానీ నేను సరే 2010 అనుకుందాం, 2010లో కొన్నాను. ఏది కాస్ట్లీ ఏది ఎక్స్పెన్సివ్? ఎప్పుడు కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ వెళ్ళాలంటే దాని స్పెసిఫికేషన్స్కి వెళ్ళాలి, డీటెయిలింగ్ ఏంటి. స్విఫ్ట్ 2010లో కొన్నాను, 2025 ఇప్పటికి కూడా ఉంది, 15 years అయింది, 1,00,000 కిలోమీటర్లు తిరిగి. ఎన్ని? 1,00,000. ఇన్నోవా 2017లో కొన్నాను, ఇప్పుడు 2025, అంటే స్విఫ్ట్ 15 years అయింది, ఇన్నోవా 17, 18, 19, 20, 8 years అయింది. కానీ 2 లక్షలు తిరిగాను. ఇప్పుడు చెప్పండి, ఏది ఎక్స్పెన్సివ్ ఏది కాస్ట్లీ? ఇన్నోవా ఇస్ ఎక్స్పెన్సివ్, స్విఫ్ట్ ఈజ్ కాస్ట్లీ కాదు. జాగ్రత్త వినండి, ఎలా టాలీ చేస్తాం దీన్ని. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద అమౌంట్ ఆఫ్ కాస్ట్ దట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్. మనము ఎంత ఇన్వెస్ట్ చేసాము అన్నది కాదు, మనము దాని నుండి ఎంత రాబడి రప్పించగలిగాము, అంటే అది మనకి ఎంత ఉపయోగపడింది అనే దాన్ని బట్టే ఈ రెండు డిసైడ్ అవుతాయి. ఇప్పుడు జాగ్రత్త చెప్తాను వినండి. ఇన్నోవా 8 yearsలోనే 2 లక్షలు తిరిగాను, స్విఫ్ట్ 15 సంవత్సరాల్లో 1,00,000 తిరిగా. అవి కరెక్ట్ నెంబర్స్ కాదు కానీ ప్రస్తుతానికి మన అజంప్షన్కి. ఓకే, ఇప్పుడు 15 yearsలో 1,00,000 కిలోమీటర్లు తిరిగాను. ఇది 8 yearsలోనే 2 లక్షలు తిరిగాను. అంటే ఏది ఎక్కువ ఉపయోగపడింది నాకు? ఇన్నోవా. సేఫ్టీ వైజ్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ABS ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇట్ క్యాన్ ప్రొటెక్ట్ మీ బెటర్. స్విఫ్ట్ కన్నా ఇన్నోవాలో వెళ్తే అలసట తెలీదు, స్విఫ్ట్లో వెళ్తే అలసట తెలుస్తుంది. అర్థమవుతుందా? కంఫర్ట్ లెవెల్ వేరేగా ఉంటుంది. సో నాకు యాక్చువల్గా ఎందుకు ఎక్కువ ఇన్నోవాలో తిరిగానంటే అది ఇంకా ఎక్కువ కంఫర్ట్ కనుక. మైలేజ్ కూడా ఇన్నోవా బాగా ఇస్తుంది, అంటే ఇది పెట్రోల్ స్విఫ్ట్, ఇది 12-15 లోపు ఇస్తుంది, 12 లోపు. ఇన్నోవా అయితే చక్కగా 12 కాన్స్టెంట్గా ఇస్తుంది డీజిల్. మెయింటెనెన్స్ టొయోటా వెరీ గుడ్ వెహికల్స్. సో ఇప్పుడు నాకు ఏది తక్కువ పడినట్టు యాక్చువల్గా? ఇన్నోవా. సో ఈవెన్ దో ఇన్నోవా ఈజ్ కాస్ట్లీ, ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. ఇంకొక ఉదాహరణ చెప్పనా? ఈ షర్ట్లో నన్ను ఎన్నిసార్లు చూశారు ఇప్పటికి? చాలాసార్లు. సంవత్సరం 3-4 సార్లు చూసుంటారు. ఎన్ని సంవత్సరాల నుండి? 15 16లో కొనుక్కున్నాను. ఇది 2015 2016. ఇది ఒక 2000 3000 పెట్టి కొనుక్కొని ఉంటాను. ఓకే, 3000 ఎన్ని ఇయర్స్ వచ్చింది? ఆల్మోస్ట్ 8-9 years, 10 years యాక్చువల్లీ. 2015 అయితే 10 years. అంటే సంవత్సరానికి నెలకి ఒకసారి వేసిన, సంవత్సరానికి 12 సార్లు ఇంటూ 10 సంవత్సరాలు,
అంటే ఎంత అయింది? 120 టైమ్స్. 120 టైమ్స్ 3000తో డివైడ్ చేయండి. ఇప్పుడు ఇది కాస్ట్లీయా ఎక్స్పెన్సివా? కొనేటప్పుడు కాస్ట్లీ కానీ ఎక్స్పెన్సివ్ కాదు. అర్థమైందా మీకు? ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అలాగే ఉండాలి. ఉదాహరణకి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఆ స్పీకర్ చూస్తున్నారా స్టేజ్ మీద? ఆ స్పీకరు అదే అనుకుంటా, యా అది 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 అదే అదే ఐ థింక్ దాట్ ఈస్ ద ఫస్ట్ స్పీకర్ దట్ వి బాట్. ఫ్లాట్లో ఉన్నప్పుడు చిన్నగా 2016లో ఫ్లాట్లో ఉన్నప్పుడు కొన్న స్పీకర్ అది. అది ఇప్పటికీ వాడుతున్నాం. అప్పుడు కొన్నప్పుడు 33,000 35,000 చెప్పాడు. అయ్యో బాబోయ్ అనుకున్నాం. కాస్ట్లీయా కాదా? కాస్ట్లీయే. ఎన్ని ఇయర్స్ అయింది? 16 to 25, 9 years. ఇప్పుడు అది కాస్ట్లీ కానీ ఎక్స్పెన్సివా నాన్ ఎక్స్పెన్సివా? నాన్ ఎక్స్పెన్సివ్. అర్థమవుతుందా ఇప్పుడు? సో వెన్ యూ స్పెండ్ యూఆర్ యాక్చువల్లీ ఇన్వెస్టింగ్. చాలాసార్లు మనం స్పెండ్ చేస్తున్నప్పుడు ఇన్వెస్ట్ చేయట్లేదు. మనము ఏది తక్కువ ధరకు వస్తుందో దాన్ని కొంటున్నాం. అర్థమైందా? అర్థమైంది ఏం చెప్పాలి? నాకు అర్థమవుద్ది అప్పుడు, మీకు అర్థమవుతుందో లేదని. చాలాసార్లు మనం తక్కువ ధరకు కొంటాం. ఎందుకు? అమ్మో అంతెందుకు పెట్టడం అని. కానీ మనం దాని లైఫ్ స్పాన్ ఆలోచించాలి. అది మనకి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. దాన్ని బట్టి దాన్ని కొనాలి. అప్పుడు నీ ఎక్స్పెన్స్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. అర్థమైందా? సో ఇట్ క్యాన్ బి కాస్ట్లీ బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెన్సివ్. ఆమెన్. సో ఇవి మనము డెవలప్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద స్కిల్స్ దట్ వీ నీడ్ టు డెవలప్. మీ ముందే చెప్తున్నా, ఈ షర్ట్ అంతే, ఈ ప్యాంట్ అంతే, ఈ షూసే కొంచెం కొత్తవి కంపారిటివ్లీ. అంటే 1 year అవుతుందేమో, ఇఫ్ నాట్ మేబీ ప్రెటీ న్యూ. బట్ డెఫినెట్గా ఈ షూస్ మీరు చాలాసార్లు చూస్తారు. సో నేనేం చెప్తున్నానంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ హై ద వాల్యూ ఇట్ ఈస్. ద వాల్యూ క్యాన్ యాక్చువల్లీ డిప్రిషియేట్. ఎప్పుడు డిప్రిషియేట్ అవ్వగలదంటే నువ్వు దాన్ని సరిగ్గా సద్వినియోగపరిచినప్పుడు. సో మనీ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్కిల్ దట్ యూ నీడ్ టు డెవలప్. ఇప్పటివరకు నేను రీసోర్స్ గురించి చెప్పాను, రీసోర్స్ని మీరు ఎలాగా వాడాలి అనేది. అదే రీతిగా రీసోర్స్కి ఏ ప్రిన్సిపల్ అయితే ఇప్పుడు అప్లై చేస్తున్నారో ఫైనాన్సెస్ కూడా అదే ప్రిన్సిపల్ అప్లై చేయాలి. రీసోర్సెస్ని మీరు వాడగలిగితే ఫైనాన్స్ ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. బాధపడిన అవసరం లేదు. ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే ఎక్స్పెండిచర్ పెట్టినప్పుడు మీరు కొంచెం టైట్ ఉంటుందేమో, బట్ యాజ్ ద ఇయర్స్ ప్రోగ్రెస్ యుల్ బి ఫ్రీ. అర్థమైందండి? సో దాట్ ఈస్ ద వాస్ట్ డిఫరెన్స్, బిగ్ డిఫరెన్స్. ఇది యాక్చువల్గా మాస్టర్ క్లాస్ ఫైనాన్స్లో నేను చెప్తుంది మీకు. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ క్లాస్. నేను మీకు ఫ్రీగా చెప్తున్నా. దేవుడు మనకి స్కిల్స్ ఇస్తున్నాడే, ఇవ్వట్లేదా? ఇస్తున్నాడు. మరి దాన్ని మనము ఎక్కువగా వాడకపోతే దాన్ని మనము కాస్ట్లీగా పెడుతున్నామా? కాస్ట్లీ స్కిల్ ఇస్తున్నాడు, దాన్ని మనం ఎక్స్పెన్సివ్ చేస్తున్నామా? ఎక్స్పెన్సివ్ చేయట్లేదా? వాడకపోతే ఎక్స్పెన్సివ్ చేసేస్తున్నాం. అర్థమైంది ఇప్పుడు? సో దేవుడు మీకు ఇచ్చినటువంటి స్కిల్ని మీరు వాడకపోతే యు ఆర్ మేకింగ్ యువర్ లైఫ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. దాని అర్థం ఏంటో తెలుసా? రూపాయి కూడా మీకు ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? మీరు మీ స్కిల్ని సరిగ్గా వాడకపోతే మీకు వచ్చే ఆ 10,000 మీకు 1,00,000 రూపాయలతో సమానం అయిపోద్ది. అంటే ఇన్ఫ్లేట్ అయిపోద్ది మీకు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఇన్ఫ్లేట్, ఇట్ షుడ్ డిఫ్లేట్. 10,000 రూపాయలతో సమానం, మనకు 10,000 1,00,000 రూపాయలతో సమానం అయిపోతుంది. అర్థమవుతుంది ఇప్పుడు? సో ప్రతి ఒక్కరి లైఫ్లో దేవుడు ఒక స్కిల్ కాదు, ఇందాకే చదివాం, వేరియస్ స్కిల్స్ ఇచ్చాడట. వేరియస్. కానీ మనం ఒకే దగ్గర ఆగిపోతున్నాం. ఒక దగ్గర ఫెయిల్ అయితే ఒక దగ్గర ఉండిపోతున్నాం. రెండోది ట్రై చేయట్లే. ఫెయిల్ అయిందని చెప్తున్నాం. రెండోది ఎందుకు ట్రై చేయట్లేదు? ఎందుకంటే మనం ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నాం, ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తున్నాం. ఫెయిల్యూర్. లీవ్ ఇట్, ట్రై అనదర్ వన్. God has given you various skills. Amen.
అర్థమవుతుంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఓకే, ఇప్పుడు నా స్టోరీ చెప్తాను. నేను లాస్ట్ టైం మా డాడీని డబ్బులు ఎప్పుడు అడిగానో తెలుసా? 2012 డిసెంబర్లో. ఎప్పుడండి? 2012 డిసెంబర్లో. ఎందుకంటే కాన్వకేషన్కి ఢిల్లీ వెళ్ళాలి మేము, నోయిడా. సో నాకు అక్కడ అపార్ట్మెంట్ సెట్ చేసుకున్నాను, ఎక్కడ ఉండాలో ఫ్రెండ్స్ అందరితోని అంతా అయింది. కానీ ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళి మరలా తిరిగి రావడానికి ఫ్లైట్లో వెళ్ళాలి, లేదంటే 2-3 రోజులు పడుతుంది. అన్ని డబ్బులు లేవు. డాడీకి ఫోన్ చేసి, డాడీ ఒక 10,000 వేయగలరా, ఫ్లైట్ బుక్ చేసుకుంటానని అడిగాను. దానికి మా డాడీ తిట్టకుండా తిట్టారు. ఆ తిట్టుతో నాకు సిగ్గు వచ్చింది. ఇంకొకసారి ఎవరిని జీవితంలో డబ్బులు అడగకూడదని. దాట్ వాజ్ ద లాస్ట్ టైం ఐ ఆస్క్డ్ మనీ. 2012 డిసెంబర్. దాని తర్వాత డిసైడ్ చేసుకున్న ఎవరిని డబ్బులు అడగకూడదని. అప్పుడు నుండి 2025 ఇప్పుడు ఏ నెలలో ఉన్నాం? ఫెబ్. ఇప్పటి వరకు ఎవరిని రూపాయి అడగలేదు. ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా. నేను మీకు ఒకసారి మ్యాగీ స్టోరీ చెప్పాను, గుర్తుందా? డబ్బులు లేకపోతే ఏం చేశాను? మ్యాగీ ప్యాకెట్లు కొనుక్కున్నాను, గుడ్లు కొనుక్కున్నాను, ఉల్లిపాయలు కొనుక్కున్నాను, టమాటాలు కొనుక్కున్నాను. శుభ్రంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మ్యాగీ. సూప్ మ్యాగీ, ఆనియన్ మ్యాగీ, ఎగ్ ఫ్రై మ్యాగీ, రకరకాల మ్యాగీ. స్పానిష్ మ్యాగీ అంటే ఏంటనుకున్నారు? టమాటాలు ఎక్కువ వేసేస్తే స్పానిష్ మ్యాగీ. మనం ఏం చేస్తామంటే, ఈరోజు నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, 500 ఉంది అకౌంట్లో, ఏం పర్లేదులే, బిర్యానీ ఎంత? 350, కొట్టే తర్వాత. వీఆర్ డిసైడింగ్ బేస్డ్ ఆన్ అవర్ ఎమోషన్స్, నాట్ ఆన్ ఇన్ఫర్మేషన్. మనం మన యొక్క నిర్ణయము ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకొని చేయట్లేదు. దేని మీద ఆధారం చేసుకొని చేస్తున్నాము? ఎమోషన్, హంగర్, డిజైర్, డ్రీమింగ్ ఆఫ్ సంథింగ్. ఎమోషన్ ఈజ్ అ కెమికల్ రియాక్షన్ అన్న సంగతి తెలుసు మీకు? ఏంటిది? మళ్ళీ చెప్తారా ఒకసారి? ఎమోషన్ ఈజ్ తెలుసా మీకు ఆ బిర్యానీ ఫుడ్ క్రేవింగ్ వస్తుంది చూడండి. బిర్యానీ తినేయాలని మాకు వస్తుంది, రాదని కాదు, తప్పు వస్తుంది. అదేంటో తెలుసా? అది కెమికల్ రియాక్షన్. మీ మనసుకి ఆ పిక్చర్ గుర్తొచ్చి, ఆ టేస్ట్ గుర్తొచ్చి, ఆహా అదొకసారి తింటే బాగుంటుందని చెప్పి మనలో ఒక కోరిక పుట్టి వెంటనే మనము ఏం చేస్తాం? ఓపెన్ ద స్విగ్గీ, ప్లేస్ ది ఆర్డర్, వచ్చిందా ఇంటికి, ఆహా. కానీ ఏమవుతుంది? 350 కట్ అయిపోతుంది, 150 మిగులుతుంది. అర్థమైందండి? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ప్రతిసారి మనం ఎమోషనల్ డెసిషన్స్ తీసుకొని మనము వీఆర్ లూజింగ్ అ రీసోర్స్. సో మనకు ఫైనాన్స్ బాగుండాలంటే మనము ఎమోషనల్ డెసిషన్ తీసుకోకూడదు, ఇన్ఫర్మేటివ్ డెసిషన్ తీసుకోవాలి. ఏం డెసిషన్ అండి? అర్థమైందా? నీ యొక్క నిర్ణయము ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయి ఉండాలి, ఎమోషన్ మీద కాదు. ఎమోషన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. దాని దగ్గరికి వెళ్ళదు అప్పుడే. అందరూ చెప్పండి వెనక. మనీ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కిల్ ఐ నీడ్ టు డెవలప్. సో ఆ రోజు మా డాడీ ఫోను ఫట్మని పెట్టేసిన తర్వాత ఇంట్లో పెట్టేశారు. పంపిస్తారా లేదా? పంపించరు. సో నేను ఇంకేదో చేసి 1 వే ఫ్లైట్ 1 వే ట్రైన్ చేసుకొని వచ్చేసాం. ఆ టికెట్లు కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. ఒక బర్త్లో 2, ఒక బర్త్లో 3 అలా పడుకొని ఏదో ఒకటి సర్దుకొని వచ్చేసాం. నేను లైఫ్లో చాలా తక్కువ మంది అని సలహాలు తీసుకుంటానని అందుకే చెప్తా. నేను ఇల్లు ఎందుకు కొన్నాను? నాకు ఫస్ట్ అసలు ఇల్లు కొనాలని లేదు. కానీ ఒక మల్టీ మిలియనీర్ ఆయన చెప్పాడు, బాబు ఫస్ట్ నీ నెత్తి కింద ఒక ఇల్లు ఉండాలి, దాని తర్వాత నీ ఇష్టం ఏమైనా చేసుకో అన్నాడు. ఆయన చెప్పినందుకు కొన్నా, ఇంకేమీ లేదు మైండ్లో. ఈయన చెప్పాడు. ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి? మల్టీ మిలియనీర్, బిజినెస్లు రన్ చేస్తున్నాడు. ఓకే, ఇల్లు కావాలని తీసేసుకో, చాలది. మనీ ఈజ్ ద మెజరింగ్ యార్డ్ స్టిక్. వాట్ ఈజ్ మనీ? కొలబద్ద. Money shows that you have discipline. Money shows that you have emotions under control. Money shows that you have desires under control. Money shows the difference.
కానీ మనీ ఉండాలంటే మనీని పొదుపు చేయడం కాదు, అది అర్థం కావాలి. ఎక్కువైపోయిందేమో ఈరోజు. ఇందాక నేను చెప్పిన స్టోరీ తెచ్చుకోండి. స్విఫ్ట్, ఇనోవా, షర్టు, షూజు, అర్థమైందా? ఎక్స్పెన్సివ్, కాస్ట్లీ. మనీ ఉండాలంటే మనీని పొదుపు చేయడం కాదు, మనీని చెప్పండి గట్టిగా ఎవరో అందిస్తే కానీ చెప్పట్లేదు, మట్టి బుర్రలకి వెళ్ళాలి. ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను చేస్తున్నా కూడా అదే. నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను తెలిసి, ఇదంతా ఎందుకు, ఈ లెక్చర్ అంతా ఇస్తున్నాను, ఈ పాఠం అంతా ఎందుకు నేర్పిస్తున్నానంటే మీరు కూడా కోటీశ్వర్లు అవ్వాలి. మీరు కోటీశ్వర్లు అవుతే అవుతుంది, కోటిలో 10% చర్చకు వస్తుంది. అర్రే ఏంటండి, నమ్మండి. ఫస్ట్ ఏమవుతుంది? కోటిలో 10% చెప్పండి ఎంత? 10 లక్షలు. టేక్ ఇట్. అర్థమైందా? ఓకే, ఈరోజు ఒక చిన్న లైన్ నేర్చేసుకొని వెళ్ళిపోతాం. నెవర్ లివ్ అబవ్ యువర్ మీన్స్. ఏంటది అంటే? దాని అర్థం ఏంటి చెప్పండి? స్థాయి కాదు, రాబడి. నీ రాబడికి మించి జీవించొద్దు. దేనికి మించి? నీ రాబడికి జీవించడం కాదు, నీ రాబడికి మించి ఖర్చు చేయొద్దు. అర్థమైందా? ఏం చేయొద్దండి? సో నువ్వు బాగా అప్పులో కూరుకుపోయి ఉన్నావు, భయంకరంగా పీకలాగా అప్పులు ఉన్నాయి, పీకలాగా నెత్తి కూడా వెళ్ళిపోయింది, లోపలికి మునిగిపోయింది. ఎలా బయటకు రావాలో అర్థం కావట్లేదు. దాని అర్థం ఏంటి? నువ్వు ఎక్కడో ఒక తప్పటి నిర్ణయము తీసుకున్నావు. అర్థమైంది ఇప్పుడు? సో ఇఫ్ యు ఆర్ ఇన్ డెట్, దట్ మీన్స్ యూ హ్యావ్ మేడ్ మిస్టేక్. సి నాకు కూడా అప్పులు ఉన్నాయి, నాకు అప్పులు లేవని కాదు. నో పర్సనల్ అప్పులు లేవు, బట్ ఐ హ్యావ్ లైక్ హ్యూజ్ డెట్, చాలా హ్యూజ్ డెట్. బట్ దట్ ఈస్ ఎ డెట్ విచ్ క్యాన్ అలా వెళ్ళిపోద్ది. అది ఒక్కసారి తీర్చాలంటే ఫట్మని వెళ్ళిపోద్ది ఒక అప్పు, అన్ని అప్పులు తీరిపోతాయి. కానీ ఆ అప్పు ఉండాలి, అప్పు మంచిది. ఇది ఇంకా వేరే స్టోరీ, ఇది దానికి అప్పుడే వెళ్ళొద్దు. మీకు ఫస్ట్ రాబడి, డిసిప్లిన్, కోరికలు, డిజైర్స్, ఇవన్నీ అర్థం చేసుకోవాలి మీరు. ఇన్వెస్ట్మెంట్ ఇవి అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత ఆ సబ్జెక్ట్ నేర్పిస్తాను మీకు. ఆల్రైట్, సో 1 Samuel 2:7 చూడండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఎప్పుడు చదివి ఉండరు ఆ వాక్యం, అదిరిపోద్ది. చదవనా? నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చదవండి ఎవరైనా. 1 Samuel 2:7. The Lord sends poverty and wealth. He humbles and he exalts. మళ్ళీ చదువుతా. The Lord sends poverty and wealth. He humbles and he exalts. తెలుగులో చదవండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును. ఏంటది? మళ్ళీ చదువుతాను. దేవుడు దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడు, లేవనెత్తువాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? అంటే దేవుడు కృంగదీసేస్తాడు, దేవుడు లేవనెత్తేస్తాడా? అంతా ఆయన ఇష్టమేనా? మామూలుగా మనం క్రిస్టియన్స్ అలా అనుకుంటాం కదా, ప్రార్థన చేయాలి, దేవుడు ఇప్పుడు ఆశీర్వదిస్తాడు. కాదు, దేవుడు ఏం పంపిస్తాడట? దేవుడు ఐశ్వర్యాన్ని పంపిస్తాడట, ఇంకేం పంపిస్తాడట? దారిద్ర్యం పంపిస్తాడట. దరిద్రం అంటే తెలుసు కదా, మనం ఎక్కువ మంది ఉండేదే. ఏం పంపిస్తాడట? ఐశ్వర్యము, 2 పంపిస్తాడట. అదేంటి మరి మనం ఎలా దీనికే దరిద్రానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాం? ఎందుకు ఐశ్వర్యం ఎందుకు రావట్లేదు? బ్రదర్, దాని వాక్యం అర్థం ఏంటంటే దేవుడు 2 పంపిస్తాడు. నీ క్రియలు బట్టి నీకు ఏది రావాలో అది వస్తుంది.
అర్థం కాలేదా? సో దాని అర్థం ఏంటంటే, ఇంకో దగ్గర కూడా ఉంటుంది బైబిల్లో, దేవుడు పేదవాడిని తయారు చేస్తాడు, ధనవంతుని తయారు చేస్తాడట, సృష్టిస్తాడు అని ఉంటుంది. ఓకే, దాని అర్థం దేవుడు పేదవాళ్ళని మాత్రమే తయారు చేస్తాడు, ధనవంతులు మాత్రమే తయారు చేస్తాడు అనేది కాదు దాని అర్థం. యాక్చువల్ దాని ఫుల్ మీనింగ్ ఏంటంటే, దేవుడు ఇద్దరిని తయారు చేస్తాడు, కానీ నువ్వు చేసేటువంటి క్రియలు బట్టి ధనవంతుడు దరిద్రుడు అయిపోవచ్చు, ధనహీనుడు ధనవంతుడు అవ్వచ్చు. అర్థమైందండి? అంటే ఎవడైతే దారిద్ర్యంలో ఉంటాడో వాడు ఇంకా గ్లోరీలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది ఇంకా అదిరిపోద్ది వెళ్తే. ఆమె పక్కవాడు తిరిగి చెప్పండి, దెర్ ఇస్ హోప్ ఫర్ యూ అని చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? దెర్ ఇస్ హోప్ ఫర్ యూ. సో కానీ క్రమశిక్షణ కావాలి, భయంకరమైనటువంటి ఫోకస్ కావాలి. సో అంటే క్రమశిక్షణ ఫోకస్ ఎలాగా? నీ దగ్గర 500 ఉంది, బిర్యానీ తినాలనిపిస్తుంది, ఏం చేయాలి? ఏం అవసరం లేదులే, మన ఇద్దరికే కదా, ఒక 6 kg చికెన్ తెచ్చేసుకుందాం, నేను వండేస్తాను, తెచ్చే. ఎంత వద్దండి 1 kg చికెన్? కేజీ చికెన్ ఎంత ఉంది? 250. 1 kg 125 అయిపోయింది. పోనీ ఇంకా రైసు, క్యాషు రిచ్గా తినొచ్చు, అన్నీ వేసుకొని ఆల్మండ్ పేస్టు గ్రేవీలో అంతా కలిపిన 200 అవుద్ది. అర్థమైంది ఇప్పుడు? సో వాల్యూ ఎక్కువ వస్తుందా రావట్లేదు మనకి. సో రీసోర్స్ని కరెక్ట్ వాడుతున్నామా లేదా? రీసోర్స్ని కరెక్ట్ వాడితే ఏం మిగులుతుంది? డబ్బులు మిగులుతాయి. ఆమేన్. ఆల్రైట్, ఇప్పుడు అర్థమవుతుందండి ఇది. సో ఈరోజు టేక్అవే ఏంటంటే, డిజైర్ని మనం కంట్రోల్ చేయగలిగితే, డిజైర్ని మనము అదుపు చేయగలిగితే తక్కినవి అన్నీ కూడా లైన్లో పడతాయి. ఆమేన్. సో దట్ ఈస్ ద టేక్ అవే ఫర్ టుడే. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్, లెట్స్ గో. దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా ఈ యొక్క ఉదయకాలంన దేవా నీవు ఇచ్చినటువంటి దేవ యొక్క చక్కటి వర్తమానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు దీవించుము, ఆశీర్వదించుము దేవా, బలపరచుము, మంచి ఆరోగ్యం, బలము, శక్తిని అందరికి దయచేయము దేవా. ఈ యొక్క నేర్పబడినటువంటి ఈ యొక్క పాఠంనైనా మేమందరము జ్ఞాపకం ఉంచుకొని దేవా, దాన్ని మేము ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలో, దాన్ని మేము ఎలాగ ప్రాక్టికల్స్కి దేవా ప్రాక్టికల్గా మేము దాన్ని ఉపయోగించాలో దేవా, ప్రతిదినంనైనా నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడేలాగిన సహాయం చేయము దేవా. నీ యొక్క తెలివి జ్ఞానమును దేవా నీవు మాకు దేవా అడిగితే నీవు మాకు ఇస్తానని చెప్పే ప్రభువా. దేవా సొలొమోనుకు ఎలాగైతే ఇచ్చావో మాకు కూడా అట్టి రీతిగా దయచేయమని ప్రార్థిస్తున్నాము. దీవించుము, ఆశీర్వదించుము, యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.